హాయ్ హలో నమస్తే. సో నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో ప్రజెంట్ నాతో పాటు రీసెంట్గా వెంచర్ వాల్ట్ అనేది స్టార్టప్ చేశారు. సో ఆ కంపెనీ ట్రిపుల్ ఐటీతో కొలాబరేట్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వెంచర్ వాల్ట్ ఫౌండర్ సో అనిరుద్ధ్ గారు ఉన్నారు. సో తన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో వెంచర్ వాల్ట్ అనేది సో ఎలా స్టార్ట్ అయింది? సో మెయిన్గా మనము దీంట్లో ఏం చూడొచ్చు అంటే ఈ టెక్నాలజీలో? సో వెంచర్ వాల్ట్ అనేది ఒక డీల్ ఫ్లో అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇన్వెస్టర్స్ అయినా స్టార్టప్స్ అయినా వాడే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లాగా ఫర్ ఫండ్ రేజింగ్. సో ఇన్క్యుబేటర్స్, వీసీస్, సిండికేట్స్, ఇండివిజువల్ ఏంజల్ ఇన్వెస్టర్స్, స్టార్టప్ ఫౌండర్స్ వీళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ని స్టార్టప్ ఫండ్ రేజింగ్ కోసం ఆ ప్రాసెస్లో వాడే సాఫ్ట్వేర్ అని వెంచర్ వాల్ట్. సో అంటే ఇప్పుడు వెంచర్ వాల్ట్ అనేది ట్రిపుల్ ఐటీతో కూడా మీరు కొలాబరేట్ అయ్యారు సిన్స్ 1 ఇయర్ నుంచి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో వన్స్ మీరు కొలాబరేట్ అయినప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? సో మేము చేస్తున్న సాఫ్ట్వేర్ ఇన్క్యుబేటర్స్, వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఇట్లాంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కోసమే చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ పర్ బ్యాచ్ 20, 30, 40 స్టార్టప్స్ని మేనేజ్ చేస్తారు. అది ఒక స్కేల్ తర్వాత కష్టమైపోతుంది. సో అందుకనే మేము స్పెసిఫిక్గా సిఐఈ అనే ఇన్క్యుబేటర్తోనే పార్ట్నర్షిప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర మోర్ దెన్ 80 యాక్టివ్ స్టార్టప్స్ ఉన్నారు. సో వీళ్ళ ఈకో సిస్టమ్ కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ వీళ్ళకు గవర్నమెంట్తో చాలా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో వాళ్ళ త్రూ ఒక ఫండింగ్ ఈకో సిస్టమ్ కూడా మాకు కనెక్షన్ వచ్చేస్తుందని కొంచెం స్ట్రాటజిక్గా సిఐఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో పాల్గొనాలని మాకు ఒక ఆశ ఉండే. అండ్ ఫర్ ద పాస్ట్ 1.5 years మేము టాప్ టాలెంట్ అయినా కానీ, ఫండింగ్ ఆపర్చునిటీస్ అయినా కానీ, అండ్ మా బీటా టెస్టింగ్ కోసం కూడా మేము ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో చాలా కొలాబరేట్ అవుతున్నాం. ఓకే, డన్. బట్ అంటే ఈ మీరు వెంచర్ అయితే స్టార్ట్ చేశారు, వెంచర్ వాల్ట్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. సో కొలాబరేట్ కూడా అద్భుతంగా జరిగింది. సో ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేసి ఈ టెక్నాలజీ అనేది ముందుకు వచ్చిందంటారు? సో మేము ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో ఈ సాఫ్ట్వేర్ ఎవరు యూజ్ చేస్తారంటే స్టార్టప్ సైడ్లో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలి అనేవాళ్ళు, అండ్ ఇన్వెస్టర్స్ సైడ్లో ఇట్లాంటి స్టార్టప్స్ని వెతకాలనే వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారనమాట. అండ్ ఎందుకు అంటే మేము వీసే యాజ్ అ బ్రాండ్ వీసే ఫ్రమ్ డీల్ సోర్సింగ్ టు డీల్ క్లోజింగ్ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ వన్ సాఫ్ట్వేర్, వెంచర్ వాల్ట్. సో మీ సిఆర్ఎం మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డీల్ సోర్సింగ్, డ్యూ డిలిజెన్స్, డేటా రూమ్ ఇవన్నీ ఒకటే చోట్ల జరిగే సాఫ్ట్వేరే డేటా రూమ్. సో మేము ఫోకస్ చేస్తున్న టార్గెట్ ఆడియన్స్ అంటే స్టార్టప్స్, వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్, ఇట్లాంటి ఇన్క్యుబేటర్స్ మోస్ట్లీ మా టార్గెట్ ఆడియన్స్. సో ఐ థింక్ ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా. ఐ థింక్ సో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఐడియా రావడం కూడా, అది ఎస్టాబ్లిష్ అవ్వడం కూడా చాలా ఒక హార్డ్ వర్క్ చేసి ఉండాలి. సో టీమ్ గురించి కావచ్చు, లేకపోతే ఇలాంటి ఒక ఐడియా ఎలా వచ్చింది? సో ఫర్ ద పాస్ట్ 3.5 years అయితే నేను ఈ ఇండస్ట్రీలోనే మేజర్గా నేను పనిచేస్తుండేను. అండ్ యుఎస్ మార్కెట్, యూకే మార్కెట్ అండ్ దుబాయ్ మార్కెట్తో ఎక్స్పోజర్ దొరికింది. అట్లా అక్కడ కొంచెం స్టార్టప్ ఈకో సిస్టమ్ అనేది కొంచెం మెచ్యూర్గా ఉంది. సో అక్కడ ఇట్లాంటి స్కేల్లో ఆపరేషన్స్ అక్కడ ఆల్రెడీ ఉంది. కానీ ఇండియాలో ఇప్పుడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేది ఇప్పుడే గ్రో అవుతుంది. సో ఈ టైం అనేది ఇన్క్యుబేటర్స్, స్టార్టప్స్ వీళ్ళందరూ ర్యాపిడ్గా నంబర్ గ్రో అవుతుంది. సో ఎట్లాంటి అయినా ఒక ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్స్ వస్తే దానికి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలని, సేమ్ వే ఇక్కడ స్టార్టప్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ ఎక్కువ వస్తుంటే వాళ్ళ కోసం ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మేము తయారు చేస్తాం. ఓకే. సో అలాగే వెంచర్ వాల్ట్ అనేది సో చాలామంది తెలుసుండకపోవచ్చు. సో ఎవరైనా ఇప్పుడే చూస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఎవరైనా దీన్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అండ్ పర్ఫెక్ట్ టైంలో మీరు క్వశ్చన్ అడిగారు. వీ జస్ట్ ఫినిష్డ్ అవర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. సో మా ప్రోడక్ట్ జస్ట్ ఇప్పుడే పాస్ట్ వీక్ రెడీ అయింది. మేము ఆల్రెడీ ఒక 4-5 ఇంక్యుబేటర్స్తో టెస్టింగ్ చేస్తున్నాం, బీటా టెస్టింగ్. ఒక 25+ స్టార్టప్స్ ఆల్రెడీ మా ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. సో ఎవరికైనా వెంచర్ వాల్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ Anirudh Govindarajan at LinkedIn, or you can reach out to venturewalt@capitalist.app. So in either places you can reach out and we can give you the beta testing link. బట్ ఇంతకుముందు మీరు కొన్ని విషయాలు చెప్పలేదు. ఇప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ అన్నప్పుడు కొన్ని ఫేస్ చేస్తాం మనం, స్ట్రగుల్స్ కావచ్చు ఇలాంటివన్నీ. సో అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారో? ఎస్, డెఫినెట్గా. ఇండియాలో ఇట్లాంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎక్విటీ కోసం, స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది కొత్తది అని. సో దీని అడాప్షన్ కొంచెం కష్టంగా ఉంది. అండ్ దానికి తగ్గట్టు మార్కెట్ అండ్ టాలెంట్ కూడా అడాప్షన్ కొంచెం టఫ్గా ఉంది. సో మా ఫోకస్ ఇప్పుడు ఇండియాలోనే స్కేల్ చేయని ఉంది. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుఎస్లో, దుబాయ్లో స్పెసిఫిక్లీ అండ్ సింగపూర్లో చాలా మెచ్యూర్ మార్కెట్ లాగా ఉంది. సో వీ వుడ్ లైక్ అట్లాంటి మార్కెట్ మెచ్యూర్ స్టేజ్లో ఇండియా వచ్చినప్పుడు దీని వాల్యూ
ఎక్కువనే ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్ సార్. అలాగే ఇప్పుడు వెంచర్ వాల్ట్లో మీరు ఏమన్నా ఫండ్ రైజ్ అనేది చేశారా? ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఓకే, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా సపోర్ట్ సీక్ చేసాము. ఇప్పటివరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు డిపార్ట్మెంట్స్ నుంచి మాకు గ్రాంట్ వచ్చాయి. సో మేము ఇప్పుడు గ్రాంట్స్తోనే ఫండింగ్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు మేము ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు మాకు ఒక 1 crore ఇన్ కమిట్మెంట్స్ వచ్చాయి, కానీ ఇంకా మేము ఒక 2 crores రేస్ చేస్తున్నాము. సో అది మా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను మీకు. కానీ స్టార్టప్స్ హూ వాంట్ టు రేస్ ఫండ్స్ వాళ్ళ కోసము ఎట్లా అంటే నార్మల్గా పీపుల్ ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలన్నప్పుడు వాళ్ళకు ఎక్కడ పోవాలి, ఏం తీసుకోపోవాలి, ఏం అడగాలి, ఏం చేయాలనేది వాళ్ళకి తెలిసి ఉండదు. సో అట్లాంటి టైంలో వాళ్ళకి చేయడం కూడా కష్టం, యాట్ స్కేల్ చేయడం ఇంకా కష్టం. సో అట్లాంటి విషయాల్లో మాలాంటి ఒక సిస్టమ్, ప్రాపర్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ వాడితే, లైక్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, ఇస్ ఒక డేటా రూమ్ మెయింటైన్ చేయడం. ఎనీ మెచ్యూర్ స్టార్టప్ ఆర్ ఎనీ స్టార్టప్ హూ వాంట్స్ టు రేస్ ఫండ్స్ వాళ్ళు డేటా రూమ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఒక ఫైనాన్షియల్ రికార్డ్, లీగల్ రికార్డ్, కంప్లైన్స్, అకౌంటింగ్ రికార్డ్, ఇదంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటారు. సో దట్ వచ్చే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళ మీద. ఇప్పుడు మీరు బైజూస్ ఇట్లాంటివన్నీ చూస్తారు. సో అక్కడే మీ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు చాలా ఫోకస్ మీద ఉంది. సో అట్లాంటి విషయాల్లో మేము పనికొస్తాం. ఇర్రెస్పెక్టివ్ వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ ఫండ్ రైజింగ్ ఆర్ నాట్, మాలాంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం వల్ల మీకు కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఒక హెల్దీ బిహేవియర్ వచ్చేస్తుంది. అదొకటి. కానీ ఫండ్ రైజింగ్ చేసే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది ప్లేస్లో, డేటా రూమ్, సిఆర్ఎం, కమ్యూనికేషన్ ఛానల్స్, ఒక ప్రైవేట్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఫర్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ కానీ, అండ్ నెగోసియేషన్స్, డ్యూ డిలిజెన్స్, వీటన్నిటిని ఒక ప్రాపర్ సిస్టమాటిక్గా మేము డిజిటల్ ప్రాసెస్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, డన్. సో అలాగే వెంచర్ వాల్ట్ మోడల్ గురించి అడిగితే ఏం చెప్తారు? సో వెంచర్ వాల్ట్ మెయిన్ మోటో ఒక సెంటెన్స్లో మీకు చెప్పాలంటే, వీ వాంట్ టు బీ ద రేల్స్ ఆన్ విచ్ ఇండియాస్ స్టార్ట్అప్ ఫ్యూచర్ ట్రైన్ గోస్. That is in short. So we want every investment dollar to flow through venture vault in the coming 7 years. That's our aim. ఓకే, సో ఫైనల్గా వెంచర్ వాల్ట్ గురించి ఏం చెప్తారు? సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎలా, ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అని ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రేస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండి. ఒక జాబ్ ఎతకాలన్నా, ఒక ఇల్లు ఎతకాలన్నా దానికన్నా ఒక 10 రేట్ కష్టం అది. సో అట్లాంటి టైంలో మీకు సిస్టమ్స్, ప్రాసెస్ అండ్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ ఎట్లా అంటే, వీ ఆల్రెడీ హ్యావ్ ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ 7 incubators ఇన్ అవర్ నెట్వర్క్. సో వాళ్ళ త్రూ ఒక ప్రాపర్ గైడెన్స్ అన్నా కానీ, అండ్ మా సాఫ్ట్వేర్ తరఫు నుంచి ఒక సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్, ఎట్లాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎవరికి చూపించాలి, ఎవరితో డిస్కస్ అవుతుంది, దానిలో ఏమేమి ఇంటర్మీడియట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అదే మేము అన్నాం కదా, సోర్సింగ్ నుంచి క్లోజింగ్ వరకు, అండ్ దాని తర్వాత కూడా ఒక కంప్లీట్ ఛానల్ లాగా మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో వీ డోంట్ గ్యారంటీ ఫండింగ్ ఫర్ యూ, బట్ వీ మేక్ దట్ జర్నీ ప్లెజెంట్ ఫర్ యూ. ఓకే, బట్ ఇలా ఫండింగ్ సంబంధించి అంటే కొన్ని ఉన్నాయి, వేరే ఇవి కూడా ఉన్నాయి కదా. సో వాటితో కంపేర్ చేస్తే, సో వెంచర్ వాల్ట్ వై ఎందుకు బెనిఫిట్ అంటారు? సో ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైనా దాని గురించి కంపారిజన్ అడిగితే, ఒకవేళ ఇస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్రౌడ్ సోర్సింగ్ అయినా కానీ, అంటే క్రౌడ్ నుంచి పైసలు తీసుకోవడం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ టు హెల్ప్ విత్ మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్ అయినా కానీ, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు ఎగ్జిస్ట్ ఉన్నారు మార్కెట్లో. కానీ ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ బేస్ లాగా ఎవరు ఎగ్జిస్ట్ ఇప్పటివరకు ఇండియాలో చేయలేదు. మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మోడల్లో వాళ్ళు సర్వ్ చేస్తుండే, కానీ వీఆర్ ద ఫస్ట్ సాస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఓకే, బట్ ఇలాంటి ఫండింగ్ సంబంధించి బయట కొన్ని ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ న్యూస్ మేమే చూసాం. సో అలా ఫ్రాడ్ జరగదు అని ఏమైనా భరోసా ఇస్తారా మీరు? అదే మేము మోస్ట్లీ చెప్తూనే ఉంటాం. నా లింక్డ్ఇన్లో నేను చాలా యాక్టివ్ ఉంటాను, అనిరుద్ గోవిందరాజన్ లింక్డ్ఇన్లో. నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను దట్ వీ డోంట్ ప్రామిస్ ఫండ్స్, వీ ప్రామిస్ యూ అ ప్లెజెంట్ జర్నీ ఫర్ యువర్ ఫండ్ రైజింగ్ జర్నీ అంటాం మేము అట్లా. సో యూ యూజ్ అవర్ సాఫ్ట్వేర్ టు హ్యావ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్. ఒక ఇన్వెస్టర్ని మీరు అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా, ఒక జాబ్ కోసం మీరు ఎట్లా CV తీసుకొని పోతారో, మీ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోని తీసుకొని పోతారో, అట్లా యూ టేక్ దిస్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఇన్ ప్లేస్ టు ది ఇన్వెస్టర్ టు గెట్ మోర్ కాన్ఫిడెన్స్, టు హ్యావ్ మోర్ సిస్టమ్ అండ్ టు స్కేల్. అది మేము అంటాం, కానీ వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ఫండ్స్ రైట్ నౌ. సో అట్లాంటి దాంట్లో ఐ డోంట్ సీ ఎనీ ఫ్రాడ్ హ్యాపెనింగ్. ఓకే, సో అంటే ఇంతవరకు ఎవరైనా ఫండ్ రైజ్ చేసిన వాళ్ళు ఐ థింక్ ఉండే ఉంటారు 1 yearలో. సో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచి ఏదైనా ఉందో? ఇప్పుడైతే బికాస్ వీ హ్యావ్ లెస్ దెన్ 20 clients ఆన్ బోత్ సైడ్స్, బయర్ అండ్ సెల్లర్ సైడ్, మేము చాలా పర్సనల్ ఫోకస్ వాళ్ళకి ఇస్తాము. సో వీ హ్యాండ్ హోల్డ్ దెమ్ ఇన్ దేర్ జర్నీ ఆఫ్ ఫండ్ రైజింగ్, అండ్ వీ హ్యావ్ ఆల్సో హెల్ప్ ద కంపెనీ రేజ్ మోర్ దాన్ 7 crores రీసెంట్లీ.
సో ఆ ప్రాసెస్లో దే హ్యావ్ యూస్డ్ వెంచర్ వాల్ట్, దే హ్యావ్ యూస్ ద సాఫ్ట్వేర్ టు మెయింటైన్ దర్ డేటా రూమ్. ఇన్వెస్టర్స్తో అయిన కమ్యూనికేషన్స్ అనేది అక్కడే ఉంటాయి. ప్రైవేట్ కాన్వర్జేషన్స్, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ షేరింగ్ అయినా కానీ అన్ని ప్లాట్ఫామ్ అయినా జరుగుతుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ అ సిఆర్ఎం టు షో ఎట్లాంటి ఇన్వెస్టర్స్ వద్దంటున్నారు, దేని వల్ల వద్దంటున్నారు, ఎట్లాంటి కమ్యూనికేషన్ జరుగుతున్నాయి, ఒక వారంలో ఎన్ని ఇన్వెస్టర్స్ని మీరు అప్రోచ్ అవుతున్నారు, అట్లాంటి ఒక అనలిటిక్స్ కోసమైనా కానీ అట్లా హెల్ప్ అయింది. అండ్ సో ఫార్ పీపుల్ హెవ్ రేస్డ్ అట్లీస్ట్ సింగిల్ క్లయింట్ హెస్ రేస్డ్ మోర్ దెన్ 7 crores. ఓకే, బట్ ఇక్కడ టీమ్ గురించి చెప్పండి. అంటే వెంచర్ వాళ్ళలో టీమ్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఎవరైనా క్లయింట్ అప్రోచ్ అయినప్పుడు సో వాళ్ళు ఓకే ఇంకా ఈ కంపెనీకి మేము అప్పగించేస్తాం కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అనేలాగా ఇక్కడ టీం వర్క్ చేస్తుందా? సో ఏం చెప్తారు టీం గురించి? సో ఇప్పుడైతే మా దగ్గర ఒక చాలా డ్రివెన్ అండ్ టాలెంటెడ్ టీమ్ ఉందండి. అండ్ దాట్ గివ్స్ మీ మోటివేషన్ ఎవ్రీ డే టు కమ్ అండ్ క్రియేట్ గ్రేట్ వాల్యూ. అండ్ ఇప్పుడు బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ వెరీ ఫోకస్డ్ సెట్ ఆఫ్ క్లయింట్స్, మేము చాలా పర్సనలైజ్డ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము ఇన్ దేర్ ఫండ్ రేజింగ్ జర్నీ. ఆబ్వియస్లీ లైక్ ఐ సెడ్, వీ డోంట్ ప్రామిస్ ఫండ్స్, వీ ప్రామిస్ అ సిస్టమ్ అండ్ ప్రాసెస్, సిస్టమాటిక్ వే ఆఫ్ అప్రోచింగ్ యువర్ ఫండ్ రేజింగ్. సో ఫార్ సో గుడ్. సో ఒక మెసేజ్ ఒకవేళ ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి అక్కడ ఇవ్వాలంటే is that starting up is already so difficult. Running a business and building it is already so difficult. So wherever you can take help, wherever you can take systems and processes from existing smart choices, that's always a better way to go. So the process itself is very difficult. Take help of existing systems and processes. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సో ఐ థింక్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఉంటాయి. సో వెంచర్ వాల్ట్ కూడా మంచిగా స్టార్ట్అప్ అయినా కూడా మంచి ఒక ఐడియాతో వచ్చింది కాబట్టి ఐ థింక్ నాకు తెలిసి చాలా మంది అప్రోచ్ అవుతారు క్లయింట్స్ కూడా. సో హోప్, ఐ థింక్. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. And ఎవరికైనా రీచ్ అవ్వాలన్నా కానీ they can reach out to me at anirudh@capitalist.app, or they can reach out to me on LinkedIn at Anirudh Govindarajan. Yes, sure అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. దట్ వాజ్ అనిరుద్ గారితో ఇంటర్వ్యూ అండి. సో ఎవరైనా కూడా క్లయింట్ ఫండ్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా లింక్డ్ఇన్లో తన నేమ్కి సంబంధించి అనిరుద్ గోవిందరాజన్ అని ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ టూల్ అనేది యూస్ చేస్తే 10 times ఇంకా బాగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సో తనని అడిగితే ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో దట్స్ ఇట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.